this is Vignata from ECA. Sir, my question to you is that movies has the most influence on the younger generation, sir. Crime scenes ఏవైతే చూపిస్తున్నారో కొన్ని కొంచెం కంటెంట్ విచ్ ఇస్ యాక్చువల్లీ బీయింగ్ వెరీ మచ్ ఎక్స్పోజ్డ్ నౌ. Do you feel that it is threatening the younger generation? Do you think that it is actually making them some emotionally unstable, or it is taking new paths towards the crimes? See, no matter what, any movie that shows crime, but ultimately the end part of the movie will be the positive result only. ఇది చేస్తే ఇలా జరుగుతుంది జాగ్రత్త అని చెప్పేదే ఉంటుంది సినిమాలో. కానీ ఇది చేయాలి అని కనుక మీరు ఇన్స్పైర్ అవుతున్నారు అంటే ఇలా జరుగుతుంది జాగ్రత్త అనేది మీరు తీసుకోవట్లేదని అర్థం. I would say serials are more criminals than movies. సీరియల్స్లో లేడీస్ని చూపించినంత చెత్తగా క్రిమినల్స్గా దేనిలో చూపించట్లేదు. నేను ఓపెన్గా ఆన్ రికార్డ్ చెప్తున్నాను. నేను లేడీస్ విలన్స్ ప్రతి సీరియల్లో లేడీస్ వాళ్ళని ఎలా చంపాలి, వాళ్ళని ఎలా విషం పెట్టాలి, వాళ్ళని ఎక్కడ చేయాలి, ఇది చేయాలి, షూట్ చేయాలి, వాళ్ళని ఎక్కడ కిడ్నాప్ చేయాలి, ఇవి లేడీస్ ప్లాన్ చేస్తున్న సీరియల్స్ వస్తున్నాయి చూడండి. వాటి వల్ల ఎక్కువ లేడీస్ చెడిపోతున్నారు దాన్ ది మూవీస్. లెట్ మీ టెల్ యూ ఆన్ రికార్డ్ ఐఎమ్ టెల్లింగ్ దిస్. అండ్ ఇఫ్ దోస్ థింగ్స్ విల్ చేంజ్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అండ్ అల్టిమేట్గా మూవీస్ ఆ 2 గంటలు మీరు ఏదైతే చూస్తారో 2 గంటల్లో క్రైమ్ గురించి ఎంత చూపించినా ఫైనల్గా చెప్పేది ఉంటుంది చూడండి. ఇలా చేసిన వాళ్ళు ఫైనల్గా ఇలాంటి శిక్ష వస్తుంది వీళ్ళకి, ఇలాంటి అనుభవం ఉంటుంది, ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి వీళ్ళకి అని చెప్తారు చూడండి. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు టేక్ అవుట్ దాన్ టు హౌ టు డూ ది ప్రాసెస్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఇంటెండ్. అంటే నా ఇంటెన్షన్ అది. సినిమా చూసి అది నేర్చుకోండి ఫస్ట్. సో వన్ మోర్ క్వశ్చన్ ఐ వుడ్ ఆస్క్. సెల్ఫ్ ప్రొక్రాస్టినేషన్ మీద మీరేమన్నా చెప్పగలుగుతారో? వెరీ గుడ్ క్వశ్చన్. Oh, okay. Good. This happens because of the stress that you are taking. Procrastination happens because of the stress that you are taking. మీరు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ గురవుతారో ఆ స్ట్రెస్ వల్ల మీరు ఆ థింగ్ని హ్యాండిల్ చేయడానికి కొంచెం ఆలోచిస్తూ ప్రొకాస్టినేట్ చేస్తారు. నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఐ వుడ్ లైక్ యూ టు ఇన్కల్కేట్ ఎ హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. That never happens among you, this generation. See the sunrise. అది హ్యాబిట్ చేయండి ఫస్ట్. ఎప్పుడైతే రోజు సన్ రైజ్ చూడాలి అనే హ్యాబిట్ మీరు కనుక డెవలప్ చేసుకుంటారో ఆ మార్నింగ్ లెగిస్తే యూ విల్ హ్యావ్ 3 hours బోనస్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. సన్ రైజ్ చూడాలి ప్రతిరోజు నేను అని లేచే ప్రతి ఒక్కరికి కూడా 3 గంటలు బోనస్ లైఫ్ ఉంటుంది మీకు. ఆ 3 గంటలు బోనస్ లైఫ్ విల్ సెట్ ఎవ్రీథింగ్ రైట్. ప్రతిదీ పోస్ట్పోన్ చేసుకోవాలనే ఆలోచన మొత్తం పోగొట్టేస్తుంది. అందుకు మీరు ఏం చేయాలంటే స్టాప్ టచింగ్ యువర్ ఫోన్ ఫ్రమ్ 8 or 9 in the night. ఆ తర్వాత అసలు ఫోన్ని మీ దగ్గర కూడా తీసుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో 9:30, 10 కల్లా పడుకుని పోండి. చదవాలి ఏం పెట్టుకోవద్దు. మా టీచర్స్ అసైన్మెంట్స్ ఇచ్చారు ఇవి కంప్లీట్ చేయాలి అవి కూడా పెట్టుకోవద్దు. మీరు 10 కల్లా పడుకుని పోండి, నిద్రపోండి. కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 5:30 ఆ టైంకి లేవండి, సన్ రైజ్ చూడండి. యూ స్టార్ట్ యువర్ డే ఎర్లీ మార్నింగ్, యూ సీ ది డిఫరెన్స్. కావాలంటే స్పెండ్ ½ an hour ఫర్ మెడిటేషన్కి ½ an hour స్పెండ్ చేయండి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ టు డెవలప్ ఏ సెల్ఫ్ డెవలప్మెంట్ ఇన్ యూ. అంటే మీలో మీకు ఒక ఫోకస్ అనేది వస్తుంది ఆ మెడిటేషన్ వల్ల. ఆ ఫోకస్ తోటి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతైనా చేయొచ్చు. ప్రొకాస్టినేషన్ పోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ లేవటం నేర్చుకోండి ఫస్ట్. మీరు ఫస్ట్ లేవటం దగ్గరే ప్రొకాస్టినేషన్ మొదలవుతుంది. అవునా? మమ్మీ లేపుతూనే ఉంటుంది, లాస్ట్కి తన్నేంత వరకు తీసుకొస్తారు మీరు, అయినా లేవరు. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకోండి. దానికోసం ఎర్లీగా పడుకోండి. ఎర్లీగా పడుకోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫోన్ తొందరగా వదిలేసండి చేతి నుంచి. ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తారు. ఎర్లీగా లేస్తే మీకు 3 hours బోనస్ టైం ఉంటుంది. ఆ 3 hours బోనస్ టైం ఈజ్ లైక్ ఏ బోనస్ ఫర్ యువర్ లైఫ్ టైం. నేను చెప్తున్నా.